ఎమ్మెల్యే పిఏలు ఇస్తా రాజ్యాంగ వ్యవహరిస్తున్నారు. ప్రజల సమస్యలు పిఏల వరకే ఎమ్మెల్యే వరకు చేయడం లేదు. స్థానిక ఎమ్మెల్యే సీనియర్ కార్యకర్తలను గుర్తించాలి. మండల కేంద్రంలో సీనియర్ కార్యకర్తల సమావేశం. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కాంగ్రెస్ కార్యకర్తలకు ఆత్మీయ సమావేశంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓడి జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ గెలవడం అనే ప్రధాన అంశంపై కార్యకర్తలు అందరూ కలిసి చర్చించడం జరిగింది. మరియు పిఏల పెత్తనంతో విసిగిపోతున్న కార్యకర్తలను రక్షించుకోవడానికి, అంతేగాకుండా కార్యకర్తల సమస్యలు తెలుసుకోవడానికి ఈ సమావేశం దోహదపడింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలక్షన్లో 24,000 మెజారిటీ వచ్చింది. ప్రస్తుత ఎంపీ ఎలక్షన్లో 16,000 మెజారిటీ తగ్గింది. మొత్తం కలిపితే 40,000 ఓటు బ్యాంకు తగ్గింది. కావున దీనికి బాధ్యులు ఎవరు? కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కాపాడి అధికారంలో వచ్చిన తర్వాత కార్యకర్తలను గుర్తించకపోవడం వల్ల పార్టీకి భారీ నష్టం జరిగింది. మున్ముందు స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కాపాడడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా కార్యకర్తలు అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నారెడ్డి మోహన్ రెడ్డి, జడ్పీటీసీ రామారెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు గీరెడ్డి మహేందర్ రెడ్డి, నర్సింగరావు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, అంబాయి ప్రసాద్, అనీఫ్ మొహమ్మద్, గొల్లపల్లి మహేష్ యాదవ్ తదితరులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆడికెళ్ళి మేము అక్కడ ఉన్నాక ఇక్కడ యూసుఫ్ వాళ్ళ ఇంటి మీద జాజులు చోళ్ళు ఎవరు రాసినట్టు గోడల మీద ఇది నేనే రాపించిన అని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మనం 85 నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తుంది. ఈ రోజు ఒక్కొక్క కార్యకర్త మాట వింటుంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. అన్నల టైంలో కూడా కాంగ్రెస్ కార్యకర్త రూలింగ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరున్నా ఊళ్ళలో చంపుతూ ఉంటాయి. ఇదే శ్రీనివాస్ రెడ్డి ఎస్ఐ అయితుండే ఈ రోజు. ఆ రోజు వాళ్ళు భయపడేయడం వల్ల ఆయన ఎందుకని ఆయన భయపడలేదు. అప్పటికి కూడా భయపడలేదు, మొండి ధైర్యంతోనే ఉన్నాడు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఆపడం వల్ల ఆయన ఇవాళ ఎస్ఐ కాబట్టి ఇవాళ ఎస్పీ లెవెల్ దాకా పోతుండే. ఈరోజు మోహన్ రెడ్డి ఆయన మొన్న ముందు ఆయన బిజినెస్ చేసుకుంటుండే, బోరింగ్ అవన్నీ పనులు చేసుకుంటుండే. అక్కడ టీఆర్ఎస్లో కూడా తిరిగినా లేదో నాకు తెలియదు. నాకు ఒకటేసారి టికెట్ కావాలన్నా జడ్పీటీసీకి. అప్పుడే నేను సర్పంచ్ అయినా. సర్పంచ్ కాగానే మళ్ళీ జడ్పీటీసీ చేస్తే బాగుండదు. సరే తను చేస్తా అంటున్నట్టు ఇదే షబీరేల్ గారికి అన్న బీఫామ్ అన్న సరే ఇప్పుడు వస్తే టికెట్ ఎట్లా ఇస్తే మా ఇంట్లో ఏ విధంగా మాట్లాడు అన్న, నా టికెట్ నాకు ఇవ్వని చెప్పింది. ఇది ఇట్లనే మాట్లాడు. అసలు సరే అన్నాడు, ఇచ్చిన రాగానే కాండా కప్పినాం, ఇచ్చినాం. మన మోహన్ అన్న ఇప్పుడు అందరూ చాలామంది చెప్పడం జరిగింది. మోహన్ అన్న వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ఉంది ఉన్న వాస్తవం కూడా చెప్తున్నాడు. మోహన్ అన్న వచ్చినాక ఎందుకంటే ఆయన రూపాయి 2 రూపాయలు ఖర్చు చేసి ప్రతి కార్యకర్త ఆపద సంపద ఉన్నా ఇప్పుడు కొందరు అంటుంటే అదే 1000, 2000, ఒకడు 50,000, 50 కిలోలు. అది కాదురా బాబు, అది ఇచ్చే ధైర్యం కూడా కావాలి కదా. కోర్టు ఉన్నోడు కూడా ఇవాళ ఇస్తలేడు, కానీ ఇచ్చే ధైర్యం కూడా కావాలా. ఆయన మానవత్వంగా వృత్తంగా అది ఇచ్చే ధైర్యం కూడా లేదు. ఎక్కడన్నా ఉండని పలానా వ్యక్తికి కావాలంటే వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పిస్తుంది. కానీ ఈరోజు మనం ఏం జరుగుతుంది రామారెడ్డి మండలంలో, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గతంలో మనం బై ఎలక్షన్ రావడం జరిగింది. బై ఎలక్షన్ 9 నెలలకే మనం జనార్దన్ గౌడ్ సాబ్ ఎమ్మెల్యే అయ్యిండు. ఆయన ఎమ్మెల్యే అయినాక 9 నెలలే సరే ఆయన చేసిండు, కొన్ని పనులు బాగానే చేసిండు, అన్ని పనులు చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఈ తెలంగాణ ఉద్యమంలో మనం అప్పుడు వెనుకబడ్డాం. మళ్ళీ ఇదే రవీంద్ర రెడ్డి వచ్చిండు, పోయిండు. మళ్ళీ మనం జాదారు సురేందర్ గారికి గెలిపించడం జరిగింది. అప్పుడు కూడా ఇదే షబీర్ అలీ, ఇదే ఎమ్మెల్యే మదన్ మోహన్ ఈ రోజు అంటుండు, నేను చెప్తున్నా బరాబర్ చెప్తున్నా, మదన్ అన్న నీకు తెలుసు నా గురించి, నువ్వు ఎంపీ టికెట్ అడిగితే ఆ రోజు షబీర్ సాబ్ కాంటాక్ట్ చేస్తే నీకు ఎంపీ టికెట్ రాకపోవు. కానీ ఈ రోజు నీకు ఎంపీ టికెట్ ఇచ్చింది షబీర్ అలీ. షబీర్ అలీని ఇలా దూరం పెట్టండి, షబీర్ అలీ ఇంటికి పోతే నా దగ్గర రావద్దని చెప్తున్నావు. షబీర్ అలీ ఇంటికి దూరం పోవడానికి తప్పది. తల్లిదండ్రులకు ఏ విధంగా నాకు గురువు లాంటి వాడు బరాబర్ పోతా. నన్ను సస్పెండ్ చేస్తా అని చెప్పినట్టు ఎవరో నన్ను సస్పెండ్ చేసే అధికారం ఎవరికి ఇవ్వాలి. నేను ఎవరిని తల్లి దాగి రొమ్మలు గుంజి ఎవరినో వీడిని దాగేసి భూములు గుంజుకోని వాళ్ళు కూడా వాడిని పైసలు వేసావు, వీడిని దాగులేసి వీని తుపాకులు నుంచి చూపించి నేనేం మాయమాటలు చెప్పి ఎవరిని బెదిరిస్తలేను. నేను ఇవాళ సత్యంగా చెప్తున్నా, షబీర్ అలీ ఇంటికి వచ్చాం, గాంధీ భవన్కి వచ్చాం, ప్రతి మహేష్ అన్న దగ్గరకు వచ్చాం, రేవంత్ అన్న దగ్గరకు వచ్చాం, షెట్కర్ సాబ్ దగ్గరకు వచ్చాం. ఆ రోజు పిట్లం పోయినాం, షెట్కర్ సాబ్ వస్తుండే పోయినాం. పోతే షెట్కర్ సాబ్ దగ్గరకు పోయిండు, మహేందర్ రెడ్డి ఇంటికి ఒకరి ఆయన నెంబర్ తిరగకుండా చెప్తారట. ఏ వ్యక్తి చెప్పిన పేరు చెప్తే బాగుండదు కానీ చెప్తున్నాను నేను. కానీ నేను ఎవరిని కూడా కించపరచలేదు. మదన్ అన్నకు నేను సురేందర్ అప్పుడు షబీర్ అలీ తిరిగినాం, వాస్తవం మన సుభాష్ అన్నకు తిరిగినాం, సుభాష్ అన్న కాంగ్రెస్ పార్టీలో ఉంటే తిరిగినాం, సుభాష్ అన్న హెల్త్ క్యాంపులు పెడితే తిరిగినాం, ఫ్రీ బస్సులు పెడితే తిరిగినాం. ఆయనకు టికెట్ రాకుంటే స్వచ్ఛందంగా ఇంటికి వచ్చి కూర్చున్నాం. అదే మోహన్ అన్న జడ్పీటీసీ గారు అక్కడ రామారెడ్డి మండలం
రేవంత్ అన్న గారు పనిచేసిండు, మేము కూడా కొన్ని రోజులు పోయినాం. మా గ్రామంలోనే కొందరు కార్యకర్తలు అన్న నువ్వు బయటకు రాను పని చేయాలంటే నేను బయటకు రాను. ఇప్పుడు మనం బయటకు వచ్చి చేస్తే కూడా మనకు యాంటీగా వేసినని చెప్తారు. కాబట్టి ఆ క్యాండిడేట్ ఎవరు ఉన్నారు వచ్చిన దగ్గరికి వచ్చి నేను వస్తే తప్ప నేను అప్పదాకా నేను పార్టీకి అయితే ద్రోహం చేయని చెప్పిన. ఎవరికి చేసినా నీ పార్టీకి ద్రోహం చేయ, జెండాకు ద్రోహం చేయ. నాకు ఓటు ఒక్కటి వేసుకుంటా సపరేట్గా ఇంట్లో ఉంటా, లేకుంటే ఆడ కామాడి కాన్స్టిట్యూన్సీలో లేకుంటే నిజామాబాద్ సభ్యుల కాన్స్టిట్యూన్సీలో పోయి కన్విన్సింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అదే మదన్ మోహన్ గారు రావడం జరిగింది, ఇంటికి ఆయన చెప్పడం జరిగింది, అన్న నువ్వు పని చేయడానికి అన్ని విధాలుగా నీకు అండగా ఉంటా అన్నాడు. సరే నాకేమి అండగా, నాకేమి ఆర్థిక సాయం కావాలో లేదు, నాకు ఏది అవసరం లేదు, నాకు అండగా దేవుడు ఉన్నాడు, షబీర్ ఉన్నాడు పార్టీ కోసం. మీరు బాగుండాలా, గ్రామ ప్రజలు బాగుండాలని నేను గెలిపించిన. ఒక ఎమ్మెల్యే గెలిచింది ఒక కార్యకర్త, మామూలు కార్యకర్త ఏం ఆశించాడు? అన్న ఇవాళ 5 లక్షల సీసీ రోడ్డు లేకుంటే ఊళ్ళో డెవలప్మెంట్ దేనికోసం బాధ్యత, లేకుంటే అన్న ఎమ్మెల్యే సాబ్ వస్తే అన్న నీకు ఇవాళ మాట్లాడి డైరెక్ట్ ఎమ్మెల్యే సాబ్ మాట్లాడి సంతోషపడుతుంది. కానీ ఈ రోజు వ్యవస్థ ఎట్టిపోయింది. వాట్సాప్ కాల్, ఈ రోజు వాట్సాప్ కాల్కి వచ్చింది. వాట్సాప్ కాల్ ఎందుకు భయపడుతుండ్రు? రికార్డ్ చేస్తే మనం మాట్లాడితే రికార్డింగ్ చేస్తే ఇంటే ఏమవుతుంది? దానివల్ల నష్టం ఏం జరుగుతుంది? నీ పిఏల వ్యవస్థ ఏంది ఇది? ఎక్కడ చూడలే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు, ఆయన ఎంపీ ఎమ్మెల్యే ప్లస్ ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ విధంగా చేయలే కదా. రాహుల్ గాంధీ ఉన్నాడు, ఈ విధంగా చేయలే కదా. జోడో యాత్రలు చూసి ఎంత ఫ్రీ ఉన్నాడు. ఈ రోజు మీరు ఏ నిరంకుశ పరిపాలన చేస్తే మనం అట్టడుగుకు పోతుంది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు పోయింది అదే. బీజేపీ లీడింగ్ రావడానికి కారణం కూడా నా సొంత గ్రామంలో ఎప్పుడు కూడా రాలే కాంగ్రెస్ పార్టీ తప్ప, ఎప్పుడు కూడా వేరే పార్టీ రాలే. ఎప్పుడు వచ్చింది తెలంగాణ ఉద్యమం? అవ్వడు టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ కోసం వచ్చారు, అంటే పార్టీ కోసం రాలే. తెలంగాణ ఉద్యమం సెంటిమెంట్ కాబట్టి మన కార్యకర్తలు కూడా ఆ రోజు చేయడం జరిగింది. కానీ ఈ రోజు బీజేపీ లీడింగ్ రావడం ఏంటి? నా ఊళ్ళో కాంగ్రెస్ ఊళ్ళో ఇవాళ చెప్పుకుంటున్నా అన్న నీ ఊళ్ళో బీజేపీ లీడ్ వచ్చింది ఏందన్నా? ఏమన్నా మమ్మల్ని ఇన్ఛార్జీలు తీసేసి బూత్ ఇన్ఛార్జీలు తీసేసి పక్క వాళ్ళకి వేరే వాళ్ళకి ఇచ్చారు, కొత్త వాళ్ళకి ఇచ్చారు. దానివల్ల ఊరోళ్ళకి వాళ్ళు ఏం చెప్పారో ఆ కార్యకర్తలు వాళ్ళు నమ్మినరా నమ్మలేదు, ఓట్లేదు. ఇదే ఒక 71 బూత్ ఎస్సీ వాడ అర్జునవాడ, అక్కడ పోయి ఆ రోజు వాళ్ళని కించపరిస్తే వాళ్ళు ఓట్లేమో. పుస్తకట్టినోడు అయితే ఇంకోటి చేసినోడు ఒకడు అయినట్టు. అసలు చేసిన వ్యక్తి ఏమో సుభాష్ రెడ్డి అయిపోయాడు, టికెట్ తప్పిపోయినోడు ఒకడైపోయాడు. దాంట్లో కూడా కొంత నిరాశపరచు అక్కడ ఇక్కడ అయిపోయింది. దాంట్లో కూడా లాభపడ్డ వ్యక్తి ఉన్నాడు. ఆ లాభపడ్డ వ్యక్తి వెంబట కూడా మేము వెంబటి నడిచినాం, గెలిపించుకున్న పార్టీ ఎటువంటి ఆదేశాలు ఇస్తే ఆదేశాలకు కాంగ్రెస్ కు కట్టుబడి ఉన్నాం. అటువంటి వారిని ఇప్పుడు దూరం చేస్తూ ఏదైతే కొత్తగా వచ్చిందో పార్టీకి వెళ్లి టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ అయిన తర్వాత కూడా కొత్తగా వచ్చి నేనున్నా సంకలు గుద్దుకుంటూ వచ్చిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఏదైతే ఇప్పుడు అప్పుడు మావోయిజం లో పనిచేసిన వాడు వచ్చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో వచ్చి నేనున్నా అని చెప్పేసి మదన్ మోహన్ అన్నగారి దగ్గర ఏదో అవాకులు చెవాకులు నేను ఇంత లీడిస్తా అంత లీడిస్తా అని మోతిబార్ నరికిన శిలాసాగర్ అనే ఒక వ్యక్తి ఒక చెంపపెట్టు, ఇది నువ్వు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఇవాళ నాశనం అయిందంటే నీ వల్ల నువ్వు మళ్ళా ఎమ్మెల్యే పేరు మొత్తం డ్యామేజ్ చేసింది కూడా నీ వల్లనే. శిలాసాగర్ అనే వ్యక్తి ఆయనకు ఒక మావోయిజం తెలుసు కాబట్టి రాజకీయం అనేది తెలియదు. అసలు దద్దమ్మ గాజులు తొట్టుకొని పక్కకు కూడుండాలా. నువ్వు తీసుకొచ్చింది ఏంటి? నువ్వు రామారెడ్డిలో మండలిగా వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పేసి అంతకుముందు ప్రెసిడెంట్ అని చెప్పుకున్నావు, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నావు. నువ్వు చేసినది ఏమున్నది? నువ్వేం చేసినావు? పిఏల పిక్చర్ చోకుడు తప్ప ఏం చేయలేవు. రామారెడ్డి నా పిక్చర్ చోక్ వేయడానికి రామారెడ్డిని కూడా నీకు ఏదైతే అనుకూలంగా ఉన్నావు వాళ్ళని యూత్ ప్రెసిడెంట్లు చేసినావు. నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన ఇంత లీడ్ ఇస్తాను, ఏం లీడ్ ఇచ్చినావు? వాట్సాప్లలో వీళ్ళకు ఈ కలెక్షన్లనే తప్ప నీకు ఏదైతే ఎగ్జిట్ పోల్లు ఉన్నాయి ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పేసి అని ఎమ్మెల్యే గారికి చూపించడమే తప్ప తన ఊర్లో పోతే ఒక లీడే లేని పరిస్థితి. ఈ ముగ్గురున్నారు త్రిమూర్తులు అని చెప్పేసి అని వాళ్ళే ఒక బూత్లలోనే లీడ్ రాలేదు. నా అనగారిన అన్నదమ్ములు మన అంబేద్కర్ వారసులైనటువంటి నా ఎస్సీ మాలామాలగా సోదరులను కూడా కించపరిస్తే వాళ్ళు మేము ఓటు వేయమంటే దీన్ని కూడా పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళు మొన్న ఎలక్షన్ లో ఎంపీ గారికి ఓట్లు వేసి ఆ ఒక్క బూత్ లీడ్ ఇచ్చింది తప్ప పోసన్పేట శూన్యం. ఇదే శిలాసాగర్ అనే వ్యక్తి రామారెడ్డి మండలం తిరిగి గ్రూప్ రాజకీయాలు చేసి చిచ్చుపెట్టి ఒక్కరికొకరికి కలవకుండా వర్గభేదాలు చేసి కాంగ్రెస్ పార్టీని మరియు ఎమ్మెల్యే అయినటువంటి మదన్ మోహన్ గారి పేరును సర్వనాశనం చేయడానికి మోపేండు. అటువంటి సంకలం ఎత్తుకున్నావు. మళ్ళీ పిఏలు ఉన్నారు, పార్టీలు మారిన వాళ్ళు వచ్చి మా మీద పెత్తనం చేస్తారంటే ఎవరు ఒప్పుకుంటారు? 10 పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు, అందరు మారిన వాళ్ళు వచ్చి పెత్తనం చేస్తారంటే ఎవరు ఒప్పుకుంటారు? కాంగ్రెస్ పార్టీ బాగుండాలి. రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లా
ఎన్పీ టికెట్ కావచ్చు, జడ్పీ టికెట్ కావచ్చు, మాకు ఇవ్వాలా ఖచ్చితంగా. నేను నా గ్రూపులో వీనికి ఇస్తా వానికి ఇస్తా అంటే ఎట్టి పరిస్థితుల్లో మేము ఒక్కుండా వెళ్ళలేదు. మేము మా ఏ వాళ్ళు గెలుస్తారో వానికి ఎంపీ టికెట్లు ఇవ్వాలి, ఎంపీటీ టికెట్ ఇవ్వాలి, జడ్పీ టికెట్ ఇవ్వాలి, గెలిపిస్తాం. స్థానిక సమస్యల్లో సర్పంచ్ రాజు వార్డు మెంబర్లు కాదు, సమస్య నిర్ణయంతో మనం గెలుస్తాం. లేకుంటే సంఖ్య నాకిపోతాం. కాబట్టి దయచేసి చెప్తున్నాం, ఇక ముందైనా చెప్పండి, మీరు ఎక్కడ పెట్టి మీటింగ్ పెట్టి మనం పిలవండి, పిలవరా, పిలిస్తే మేము మాట్లాడతాం, చేస్తాం. మేము మహేష్ అన్న గారికి కూడా ఈ మీటింగ్ పెట్టడం జరిగిందని వాళ్ళు ఫోన్ చేస్తే లేపలేదు అని వాళ్ళు మెసేజ్ చేయడం కూడా జరిగింది. ఇట్లా పెడుతున్నాం అని చెప్పినాం. ఆయన మెసేజ్ చూసుకున్నాడు, చెప్పడం జరిగింది. ఎందుకంటే మన వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ అన్న కాబట్టి చెప్పడం ధర్మం మాకు ఇవ్వాలి. లేకుంటే దీన్ని రాంగ్ మెసేజ్ తీసుకపోయి ఏదో వీళ్ళు మాకు మూట తగాదు లేక ఏదో గ్రూప్ తగాదు చేస్తుంటే దాని రాంగ్ మెసేజ్. రామారెడ్డి మండల పార్టీ అధ్యక్షులుగా కొనసాగిన అందరి సహకారంతో కొనసాగి ఉండి అయితే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ మేము ఎమ్మెల్యే తోటి కొట్లాడి కూడా మేము కాపాడి మాత్రం పాత కాంగ్రెస్ వాళ్ళేమో అని ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళే కాదు. ఎందుకంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. విఆర్ఓల ధర్నాకు మేము మద్దతు తెలపడానికి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో, మా సర్పంచ్ ఆధ్వర్యంలో, రామారెడ్డి చాలా అందరి సహకారంతో మేము ధర్నా చేయడం జరిగింది. అంగన్వాడీ వాళ్ళకు కూడా, ఆశా వర్గాలకు కూడా వంట వార్పు చేయడం జరిగింది. సోనియమ్మ జన్మదినం కానీ, ఇంకో తెలంగాణ ఆవిర్భావం కానీ ప్రతి ఒక్క కార్యక్రమం రామారెడ్డిలో చేయడం నుంచి మనం ఉన్నాం. మనమే కాపాడుకోవాలి కాంగ్రెస్ పార్టీని. ఎమ్మెల్యేలు అస్తరిపోతారు, కాంగ్రెస్ పార్టీ కూడా అస్తరిపోతారు. మనం స్థానికంగా ఉన్నాం కాబట్టి రామారెడ్డి పార్టీ మనం జైపీటీ ఆధ్వర్యం అందరం కొనసాగుదాం. నేను ఇంకొక మనం చేస్తున్నా, ఇప్పుడు వీళ్ళ ఎవరెవరో మెయిన్గా గట్టిగా ఉన్నారు, మన ఎమ్మెల్యే బుదిరికి ఇచ్చి అటుపోతే మనమందరం భాగమవుతాం. అది కూడా గమనించాం. కొంతమంది భయపడి కూడా రారు, ఎందుకంటే వీళ్ళు ఇటుపోతే అటుపోతే లీడర్ కాబట్టి అని. అందరం ఏకతాటి మీద ఉంటేనే ఇది నిర్ణయాలకు ఏదైనా సరే మనకి ఎమ్మెల్యే ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మేము మా సర్పంచ్ మా జైపీ సార్ పోయినాడు కాదు, ఎమ్మెల్యే పిలిస్తే మనమందరం ఏమవుతాం, దెబ్బల పాలవుతాం. అది చెప్తాను, అందరు కలిసికట్టుగా అందరం ఉండాలి. ఇవ్వాలి, ఇంకా 4 సార్లు మీటింగ్ పెట్టుకుందాం, ఏదైనా తెగించేదాకా పోరాడదామని మనం చేస్తూ సేవ తీసుకుంటాం. పని చేసినందుకు ఒక్క ఎల్లకి వచ్చింది కూడా సుభాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలకు ఒక్క ఫోటో దిగినందుకు నువ్వు నా దగ్గరికి రావద్దు అని చెప్పేసి పక్కన పెట్టి నువ్వు వస్తే నా దగ్గర లేకపోతే నా దగ్గర రాదు అనే దాన్ని చేసుకొచ్చి నన్ను మొత్తానికి నా ఫోన్లు ఎవరు కూడా లేవటకుండా చేసింది. ఇటువంటి ఎమ్మెల్యే మనకు అవసరమా? ఇప్పుడు తీసుకొచ్చి కమ్యూనిస్ట్ వాళ్ళు ఉంటారు చూడు, నల్లదండు ముఠా వాళ్ళు, అటువంటి వాళ్ళని తీసుకొచ్చి రాజ్యం వెళ్తుంది కాన్స్టిట్యున్సీ. ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో 15,000 ఓట్లు తక్కువ వచ్చినాయి. అప్పుడు 40,000 ఎక్కువ వచ్చినాయి, ఇప్పుడు 15,000 తక్కువ వచ్చినాయి. అన్నప్పుడు ఎంత పుట్టి నువ్వు న్యాయంగా చేస్తున్నావు కార్యకర్తలు. ఒకటి గుర్తుపెట్టుకొని ఎమ్మెల్యే గారు ఏది ఉన్నా కానీ ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని పోతేనే నువ్వు ముందర పట్టవు, లేకపోతే ఎన్నట్టుకున్నా మళ్ళీ పాతాల్లో కనిపోతావు. మేము ఇస్తాం అంటే లేదు నేను పార్టీ మారా, అందుకు ఏం కావాలి, నాకు ఏమద్దు, నాకు టికెట్ వచ్చింది, నేను పక్కనే పోటీ చేస్తాను అంటే ఓడిపోయిన సరే, కానీ కాంగ్రెస్ పార్టీని బతికుందని నిరూపిస్తానని చెప్పిన. కానీ అప్పుడు మా రామారెడ్డి గ్రామంలో ఇప్పుడు నేను గల్లేరేసుకున్న వచ్చి నేను లీడర్ ఆయన నాయకుడు కానీ ఒక కార్యకర్త కానీ ఇక్కడ కార్యకర్త ఎవ్వరు పిలిచిన అన్న రాయి అంటే రాను వెంబడదు. అన్న రాయి అంటే నేను రాను. ఒక్కొక్కరిని పోరాడిన, ఒక్కొక్కరిని ప్రచారం చేసుకున్నా, అయినా నేను సెకండ్ స్థానంలో వచ్చిన. కానీ మన పార్టీలో నాకు హెల్ప్ చేస్తే నేను గెలిచేటోడికి. నేను గెలుస్తానని చెప్పి టీఆర్ఎస్లు ఇతర ఎమ్మెల్యే పిలిపించుకొని ఒకరోజు ముందు ఊరేగింపు చేసి, ఎందుకంటే ఆ రోజు రామారెడ్డి ఓటర్ పాలవుతుండు. పార్టీకి వ్యతిరేకం కాదు అయ్యా, మేము ఎమ్మెల్యే మదన్ మోహన్ సార్ గారికి ఒకటే అడుగుతున్నాం. అయ్యా మేము ఎంత కష్టపడ్డామో మీరు తెలుసుకోండి, క్షేత్రస్థాయిలో మీటింగ్ పెట్టండి, మీటింగ్ పెట్టి తెలుసుకొని ఎవరికి ఏం చేశారు ఏం చేయలేదు తెలుసుకొని అందరినీ సామరస్యంగా తీసుకురండి. ఇవాళ వచ్చేసి మేము చెప్పిందే వినాలి, మేము చెప్పిందే వేదం, మేము చెప్పినట్టు నడుచుకోవాలి, లేకపోతే పార్టీని సస్పెండ్ చేస్తాం అనడానికి పార్టీ ఒక్కరి సొత్తు కాదు, సముద్రం. అది సముద్రంలో నీళ్ళు ఎండిపోతాయా, చెరువులు ఎండిపోతాయి, కానీ ఎండిపోవు. అది గ్రహించుకొని సీనియర్లు అందరికీ ప్రాధాన్యత ఇచ్చి మేము ఎప్పుడైనా కానీ ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా మీటింగ్ పెట్టినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాము, ఖచ్చితంగా వస్తాం, మాట్లాడుతాం మేము. కానీ మమ్మల్ని ఉన్న క్యాడర్, ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఉన్న క్యాడర్ ఎవరు కూడా ఇప్పటికీ కూడా మాకు కనీసం ఒక ఫోన్ చేసి ఈ మీటింగ్ ఉన్నది ఇక్కడ రండి మాట్లాడదామని చెప్పిన దాఖలాలు కూడా లేవు. ఈరోజు మీటింగ్ అని చెప్పేసి అనగానే వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు వాట్సాప్లో. అదే మరి ఈరోజు మీటింగ్ అని పెడుతున్నారు,
మరి నిన్న మొన్న ఏం చేస్తారు మీరు? నిన్న మొన్న పెట్టచ్చు కదా. నిన్న మొన్న అన్న మీటింగ్ లేదు, సార్ లేడు అని చెప్పేసి మీరు సీనియర్లు ఉన్నారు కలుపుకోర్రి అని చెప్పేసి చెప్పచ్చు కదా. ఈరోజు గుర్తొచ్చిందా జెడ్పీసీ గారు పెట్టగానే? రెండు దిక్కుల ఆటలు ఆడకండి, సీనియర్లు జూనియర్లు అని కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే అందరు సమానులే, మనకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టు నడుచుకుందాం. దయచేసి ఎమ్మెల్యే గారు ఇది గ్రహించి మమ్మల్ని గుర్తిస్తారని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామాల తరఫున, నేను మాజీ మండల యూత్ అధ్యక్షుడిని చేసిన 5 సంవత్సరాలు ప్లస్ ఈ మదన్ మోహన్ వర్గానికి పడడం లేదు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఏదైనా మేము రేవంత్ రెడ్డి వర్గంలో తీసుకోమని చెప్పి రమేష్ కూడా మాకు కాల్ చేసిండు. ఆడ రమేష్ అన్నట్టు ఆయన కొండాపూర్ ఆయన వర్క్ చేస్తాడు. ఆయన కాల్ చేసిండు, అన్న మీరు ఇక్కడ ఎదుగుతున్నారు ఏందన్న, మీ ఊర్లో ఏం లేదంటే మా ఊర్లో కనీసం విలువ కూడా లేదు. ఇప్పుడు నరసింహన్ అన్నట్టు విలువనే లేదు. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు రారా అని చెప్పి ఫోన్ చేసుకున్నాడు చేసుడు. మెయిన్ వాళ్ళకన్నా ఫోన్ చేయాలి, గ్రూప్లో పెట్టాగానే అయిపోయాను ఇన్ఫర్మేషన్. ఒక గ్రూప్ ఫామ్ చేయాలి అని అంటే ఇప్పుడు మనము గ్రూప్లో ఇప్పుడు విలేజ్లో కూడా ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అంతమందిని మనం రజియా బాబు అంటే రాదు, పోవాలి, పోయి పిలుచుకొని రావాలి, చేయాలి, కలిసికట్టుగా పోవాలి. పగోడైనా సరే మనం ఇప్పుడు ఈ పగోడైనా సరే పగోడింటికి మనం పోవాలి, పోయి పిలుచుకొని రావాలి. అది పార్టీ లక్షణం. వాడు నాతో మాట్లాడు, నేను వీటితో మాట్లాడా, అది కాదు. అట్లయితే పార్టీ ముందరికి పోతుందా? పోదు. అప్పుడు ఎమ్మెల్యే సార్ అదర్ మండల్లో మనం చెప్పలేము. మా మండల్లో మహేందర్ రెడ్డి అన్న గారి ఆయన సహకారంతో కాంగ్రెస్ కార్యకర్తలందరూ అధిక సంఖ్యలో కాంగ్రెస్లోకి రావడం జరిగింది, అన్నను గెలిపించుకోవడం జరిగింది. అప్పుడే తర్వాత సురేందర్ అన్నకు బీఫామ్ షెబ్బెల్లి గారే ఇప్పించడం జరిగింది. సురేందర్ అన్న గారిని పైసలు లేకున్నా కానీ పైసలు చందాలు చేసుకుంటా ఆయనను గెలిపిస్తే ఆయన నన్ను అయితే భుజాల మీద చేయలేసుకున్న ఇంటోడే నా తమ్ముడే అన్నట్టుగా నటించిండు. తర్వాత గుదమిద్దాన్ని టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయిండు. లాస్ట్కు నా భార్య చనిపోతే కూడా నా ఇంటికి వచ్చి ఒక్కసారి ఇట్లా పలకరించినటువంటి రోజులు లేవు. అటువంటి వ్యక్తికి మనం ఏమని ఓటేస్తామని ఆయనకు పరాజయం చేయాలని కావాలని మొన్న అందరం కలిసి, అంటే నేను ఒక్కడి ద్వారా కాలేదు, కాంగ్రెస్ కార్యకర్తలందరికీ ఆయన గురించి అర్థమైపోయింది. కాబట్టి ఇక మదన్ మోహన్ అన్న ఎవరా లేదు, సుభాష్ రెడ్డి వచ్చినా కానీ సుభాష్ అన్న లోపల కూడా ఆయన లోపల కూడా ఒక ఆత్మ అనేది, ఆయనకు ఆత్మ అనేది ఏంటంటే మనసుకు ఏంది, ఆడు నరసింహరావు అంటే ఏంది, ఈ పలానా వ్యక్తి ఏంది, రామారెడ్డిలో ఎవడెవడు లీడర్ ఉన్నాడు, ఎవడెవడు మన కార్యకర్తలు ఉన్నారనేది సుభాష్ రెడ్డి కూడా ఇప్పటికీ డైరెక్ట్గా ఆయన కొన్ని పేర్లు చెప్తాడు పట్టినే విలువలను మనోళ్ళని. అట్లా ఆ పూర్తి ఈయనకు ఎన్నడూ కూడా గెలిచి గిన్ని రోజులా ఒక వ్యక్తిని ఇలా నువ్వు గుర్తుపడతలేవు, ఎక్కడికెళ్ళో వచ్చిన అగాధం నువ్వు ఓడికి తెలవకుండా నీ పార్టీ ఆఫీసులకు రాగానే వీడు మండల ప్రెసిడెంట్ చలో రాసుకో ఆయననే నడిపించుకుంటుండు. సాగరు నరడి సత్యం మెయిన్ తారకులు ఊళ్ళే. మాకు రామారెడ్డి మండలం మొత్తం వాళ్ళు చేసింది అన్యాయం. వాళ్ళు ఫోన్ చేస్తే ఎవరైనా చేసినా కానీ తీయగాళ్ళు మాట్లాడితే వాళ్ళు తీయగాళ్ళే మాట్లాడతారు. ఆ అన్నకి ఏమంటారు అదన్న